الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما وقال تعالى في موضع آخر فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إنما المؤمنون إخوة فأصلحوا بين أخويهم واتقوا الله لعلكم ترحمون. సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు ఇహపరాల స్వామి యజమాని అయినటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్. అల్లాహ్ తాను కోరిన వారికి సన్మార్గ భాగ్యాన్ని ప్రసాదిస్తాడో, మరెవరైతే మూర్ఖంగా అజ్ఞానంతో తరతరాల నుండి వస్తున్నటువంటి దురాచారాలని పట్టి వేలాడుతుంటాడో అలాంటి వాడికి సన్మార్గం చూపేవాడెవడో ఈ ప్రపంచంలో లేడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుల మార్గదర్శకత్వం కోసం ఈ ప్రపంచంలో ఎందరో ప్రవక్తల్ని ప్రవహింపజేశాడు. ఆ ప్రవక్తల పరంపరలో చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవ మార్గదర్శకత్వం కోసం ఎన్నో గ్రంథాలను అవతరింపజేశాడు. ఆ గ్రంథాలలో చిట్ట చివరి గ్రంథం అల్ ఖురాన్, దివ్య ఖురాన్. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపజేసినటువంటి తన వాక్కు ఖురాన్ గ్రంథంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరింపజేసినటువంటి హదీసు గ్రంథంలో, ఖురానులో కానీ హదీసులో కానీ లేనటువంటి ఏ క్రొత్త పనైనా వకుల్ల ముహదసతిన్ బిదా, దురాచారము, వకుల్ల బిదాతిన్ దలాలా, ప్రతి దురాచారము నాశనకరమైనటువంటిది, వకుల్ల దలాలతిన్ ఫిన్నార్, నాశనకరమైనటువంటి పని చేసిన వారు నరకానికి పోతారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రతి ప్రసంగ ప్రారంభంలో తెలియపరిచేవారు. సోదరులారా, రండి ఇన్షా అల్లా ఆరాధనకు విచ్చేసిన మనందరికీ
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీని పుణ్యఫలాన్ని ఆఖిరతులో మనందరికీ కుడి చేతిలో ప్రసాదించుగాక. సోదరులారా, ఈరోజు ఈ జుమాలో నా అంశం, నీవు కోరుకున్నదే నీ సోదరుని కొరకు కోరుకో. అయితే సోదరులారా, జుమాకు ఎవరైతే హాజరయ్యారో జుమా యొక్క మర్యాదలు, మసీదు యొక్క హక్కులు కొన్ని ఉంటాయి. జుమాకు వచ్చినటువంటి వ్యక్తి చెప్పేవాడు ఏం చెబుతున్నాడో ఆ మాటల మీద తప్ప ఏ విషయంలో దృష్టి పెట్టినా, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, తన ముందున్నటువంటి ఒక పుల్లని ఇలా తీసి అలా పెట్టాడు అనుకోండి, అతడు ఒక వ్యర్థమైనటువంటి పనికి పాల్పడ్డాడు, అంటే జుమా పుణ్యంలో అతనికి కొరత ఏర్పడింది అన్నారు. జుమాలో ఒక పవిత్రమైనటువంటి గడియ ఉంది. ఎప్పుడైతే ఆ గడియ ఎప్పుడు వస్తుంది అంటే, చెప్పేవాడు ప్రతి ప్రసంగికుడు మెంబర్ ఎక్కినది మొదలుకొని సలాం తిరిగే లోపు, నమాజులో సలాం తిరిగే లోపు ఆ గడియ ఎప్పుడైనా లభించవచ్చు. ఆ గడియలో దాసుడు ఏది కోరితే అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదిస్తాడు అని చెప్పారు. కాబట్టి జుమాలో హాజరైనటువంటి వ్యక్తి ఫోన్లు చూసుకోవడమో, ఏళ్ళు విరుచుకోవడమో, గోళ్ళకు అనుకోవడమో, నిద్రపోవడమో ఇది చేసామనుకోండి, దీని పుణ్యఫలం మనకు ప్రాప్తించదు. మళ్ళీ వచ్చే జుమా దాకా బ్రతుకుంటామనేటువంటి గ్యారంటీ కూడా లేదు. జుమా అంటేనే మనల్ని మనం సంస్కరించుకున్నటువంటిది. జుమా యూదుల్ మోమినిన్, విశ్వాసులకు పండగ అన్నారు. పండగ రోజు మనిషి ఎంతో ఉల్లాసంగా, ఆనందంగా, అత్యుత్సాహమైనటువంటి విశ్వాసంతో ఉంటాడు. మరి అలాంటి పవిత్రమైనటువంటి ఈ పండగ రోజు అంటే జుమా రోజు చెప్పేవాడు ఏం చెబుతున్నాడో ఆ మాటల మీదే దృష్టిని సారించాలి. అప్పుడే దాని పుణ్యఫలం సంపూర్ణంగా ప్రాప్తిస్తుంది. వచ్చేవారు అదేవిధంగా జుమాకు వచ్చేవారు మసీదులో ప్రవేశించిన వారు 2 రకాతులు నఫిల్ నమాజ్ చదువుకొని కూర్చోవాలి అన్నారు నబీ సల్లల్లాహు. నేరుగా వచ్చి కూర్చోవడం కూడా సున్నత్కు విరుద్ధం. సోదరులారా రండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ హుజరాతులో మన కోసం కొన్ని ఆదేశాలను, కొన్ని ఆజ్ఞలను తెలియపరుస్తున్నాడు. సాధారణంగా మనం ఈరోజు మనం ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నామో, మనకేం కావాలని కోరుకుంటున్నామో ఆ విషయాలను పక్క వాళ్ళ గురించి ఎన్నటి కూడా ఆలోచించడం లేదు. అంత స్వార్థపూరితమైనటువంటి మనసుతో బ్రతుకుతా ఉన్నాం మనం. ఎదుటివాడికి ఎంత నష్టమైనా, ఎంత కష్టమైనా ఆ పనిని ఇట్టే చేసేస్తున్నాడు. ఎందుకంటే నేను కోరుకున్నది నాకు లభించాలి, ఈ కోరికలో ఎంతమంది బలైపోయినా పర్వాలేదన్నటువంటి భావనలో ఉన్నారు. దానికోసం సొంత అన్నదమ్ములను కూడా మోసం చేస్తా ఉన్నాడు, కన్న తల్లిదండ్రులను కూడా ఇబ్బందికి గురి చేస్తా ఉన్నాడు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఇన్నమల్ ముమినూన ఇఖ్వా, నిశ్చయంగా విశ్వాసులు అన్నదమ్ములు. ఏ ప్రాంతం వాడైనా కావచ్చు, ఏ భాష మాట్లాడేవాడైనా కావచ్చు, ఎలాంటి డ్రెస్ వేసుకున్నవాడైనా కావచ్చు, విశ్వాసి అల్లాను నమ్మాడు, మనస వాచన కర్మణ త్రికరణ శుద్ధితో అల్లా యందు విశ్వాసం ఉంచి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బాటని అనుసరించే వ్యక్తి, ఇన్నమల్ ముమినూన ఇఖ్వా, నిశ్చయంగా అలాంటి విశ్వాసులందరూ అన్నదమ్ములు. ఒక తల్లికి పుట్టి ఉండకపోవచ్చు, ఒకే కుటుంబంలో పెరిగి ఉండకపోవచ్చు, ప్రపంచంలో ఏ భూభాగం మీదైనా అతడు అరబ్ అయినా, అరబేతరుడైనా, ప్రపంచం పటల మీద ఏ దేశంలోని వాడైనా సరే విశ్వాసయ్యుంటే మీరు అన్నదమ్ములు అన్నాడు అల్లాహ్ తాలా. ఎలాంటి అనుబంధాన్ని చూపించారో తెలుసా? ఎవరైతే మక్కా నుండి మైగ్రేట్ అయిపోయి హిజ్రత్ చేసి మదీనాకు వెళ్ళారో ఆ ముహాజిర్లందరికీ కూడా అన్సారులు ఏ విధంగా సహాయ సహకారాలు అందించారంటే, నిజంగా ఒక తల్లికి పుట్టినటువంటి అన్నదమ్ముల మధ్య కూడా అలాంటి ప్రేమ, అభిమానాలు, అలాంటి ఔదార్యము, అలాంటి త్యాగము లేదు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. మీరు ఒకరికొకరు అన్నదమ్ములు అంటే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, విశ్వాసులందరూ ఒక కట్టడం లాంటి వాళ్ళు. ఒక ఇటుక మరో ఇటుకకు ఏ విధంగా బలాన్ని చేకూరుస్తుందో, విశ్వాస సమాజంలో ఉన్నటువంటి నీవు మరో విశ్వాసకి బలంగా ఉండాలి తప్ప నువ్వు బలహీనతను నువ్వే కలిగించకూడదు. ఇన్నమల్ ముమినూన ఇఖ్వా, నిశ్చయంగా విశ్వాసులు
అన్నదమ్ములు ఫఅస్లిహు బైన అఖవైకుం, ఒకవేళ వారి మధ్య ఏదైనా పొరపచ్చులు ఏర్పడితే, ఒకవేళ వాళ్ళ మధ్య ఏదైనా వివాదాలు తలెత్తితే, ఫఅస్లిహు బైన అఖవైకుం, అన్నదమ్ముల మధ్య మీరు సర్దుబాటు చేయండి. పొరపాటున ఇద్దరికి అభిప్రాయ భేదం వచ్చింది ఒక సమస్యలో. ధర్మం తెలిసినటువంటి వాడివై, అల్లాకు భయపడేటువంటి వాడివై, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విధానాన్ని అనుసరించేటువంటి వాడివై, ఆ ఇద్దరి మధ్య వచ్చినటువంటి వివాదాన్ని పరిష్కరించాలి, ఆ సమస్యను దూరం చేయాలే తప్ప దాన్ని పంచాయతీలు చేసి ఈ సమస్యను అందరి దగ్గరకు తీసుకుని వెళ్ళి వారి గౌరవ మర్యాదలను మంట కలుపకండి అంటున్నాడు అల్లాహ్ తాలా. చూస్తున్నాం మనం, ఏదైనా ఒక చిన్న విషయంలో ఇద్దరు ముగ్గురు మధ్య తేడా వచ్చింది, దాన్ని పెద్ద రాద్ధాంతం చేసి బజారుకు తీసుకెళ్లేటువంటి వాళ్ళు మనలో ఉన్నారు. సోదరులారా, ఫఅస్లిహు బైన అఖవైకుం, మీరు అన్నదమ్ముల మధ్య రాజీ చేయండి, వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి వివాదానికి పరిష్కారం చూపండి. వత్తకుల్లా, అల్లాహకు భయపడండి. అదే నీ సమస్య అయితే, అదే నీ వివాదం అయితే నువ్వు బజారును పెట్టుకుంటావా? దాన్ని నలుగురు మధ్యకి తీసుకుని వెళ్తావా? లఅల్లకుం తుర్హమూన్, మీరు కనికరించబడతారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని కనికరిస్తాడు. ఎప్పుడు? పరిష్కారాన్ని రాజీ చేసినప్పుడు, ఆ సమస్యని పరిష్కరించినప్పుడు, వచ్చినటువంటి ఆ ప్రాబ్లం నిన్ను సాల్వ్ చేసినప్పుడు. విశ్వాసుల మధ్య సాధారణంగా వివాదాలు నెలకొంటాయి. ఆనాడు సహబాల మధ్య కూడా కొన్ని వివాదాలు నెలకొన్నాయి, కొన్ని విషయాలలో అభిప్రాయ భేదాలు ఉన్నాయి. అభిప్రాయ భేదాలు వివాదం తలెత్తినప్పుడు ఫఅస్లిహు, ఇస్లా చేయండి. విశ్వాసులు పరస్పరం అన్నదమ్ముల యొక్క గౌరవం ఎలా ఉంటుందో, నేను ఏ విధంగా ఉండాలని, సుఖంగా ఉండాలని కోరుకుంటానో, నా సోదరులు కూడా అదే విధంగా సుఖంగా ఉండాలి, వారికి కూడా కష్టం కలగకూడదు. ఏ విధంగా నాకు ఉన్నతమైన స్థానం కావాలని కోరుకుంటానో, నా విశ్వాస సోదరులు కూడా అలానే కావాలని కోరుకున్నవాడే విశ్వాసి. నీవు కోరుకున్నదే నీ తోటి వారికి కూడా కోరుకోనంత వరకు నీవు నిజమైనటువంటి మోమిన్ కాదు అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. కోరుకుంటున్న ఎవరికి వాళ్ళు ఆలోచించండి. సార్, నేను ఈరోజు హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను, నేను ఈరోజు ప్రశాంతంగా జీవించాలని, సుఖవంతమైనటువంటి లైఫ్ని లీడ్ చేయాలని, ఏ కష్టాలు పడకూడదని కోరుకుంటున్నాను. అదే కోరికని అందరం కోరుకుంటున్నాం. కానీ నా పక్కవాడు కూడా అలా నా పక్కవాడికి కూడా అలానే కావాలని కోరుకుంటున్నామా? ఆనాడు వారు చనిపోయేటువంటి స్థితిలో ఉన్నా సరే, ఆకలితో అలమటించేటప్పుడు వారి దగ్గరికి ఆ ద్రవం ఎప్పుడైతే వచ్చిందో, నీళ్లు ఎప్పుడైతే వచ్చాయో, తోటి సోదరుడి వద్దకు ముందు పంపించారు. తిరిగి 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 మరలా అది మొదటి వ్యక్తి వద్దకు వచ్చింది. మొదటి వ్యక్తి ఈ లోపల షహీద్ అయి ఉన్నారు. నిజమైనటువంటి విశ్వాసులు ఎవరంటే, నిజంగా వారు తమ అవసరంలో ఉన్నప్పటికీ తమ సోదరులకే ప్రాధాన్యత ఇస్తారు అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆ విశ్వాసం ఈరోజు మన మధ్య ఎక్కడుందో చూడండి. ఎందుకంటే ఎన్నో బలహీనతలు ఉన్నాయి. కలిమా చదివామంటే చదివాము, ఏదో సాయిబుల్లో పుట్టామని చెప్పేసి శుక్రవారం ఒకసారి మసీదుకి వచ్చేస్తున్నాము, రంజాన్లో ఎప్పుడో ఆఖరిలో 3 రోజులు ఉపవాసం ఉంటున్నాము, మేము ముస్లిమ్స్ అనేటువంటి భ్రమలో మనం ఉన్నాం. మనలో ఉన్నటువంటి ఏ ఒక్క బలహీనతను కూడా మనం దూరం చేయడంలా, మనలో ఉన్నటువంటి ఏ లోపాన్ని సరిదిద్దుకోవడంలా, ఏదో కేవలంగా అలా విశ్వసించి ఇలా వచ్చి 2 రకాతులు నమాజ్ చదువుకొని మళ్ళీ వారం తర్వాత వచ్చేస్తే అల్లాహ్ తాలా లఅల్లకుం తుర్హమూన్, కనికరిస్తాడా? ఆలోచించండి. యా అయ్యుహల్లదీన ఆమనూ లా యస్ఖర్ ఖౌముం మిన్ ఖౌమిన్ అసా అయ్యకూను ఖైరం మిన్హుం. విశ్వాసులారా, ఎందుకు మనం కోరుకున్నది ఇతరుల వరకు కోరుకోవడం, ఇతరుల కొరకు కోరుకోవడం లేదంటే కొన్ని బలహీనతలను వరుసగా చెప్పుకుంటూ వచ్చాడు. విశ్వాస అయినటువంటి ఏ పురుషుడు తన సాటి విశ్వాసిని హేళన చేయకూడదు అన్నాడు. లా యస్కర్ ఖౌముం మిన్ ఖౌమిన్ అసా యకూను ఖైరం మిన్హుం. విశ్వసించినటువంటి ఏ పురుషుడు కూడా తన సాటి ఏ విశ్వాస పురుషుణ్ణి హేళన చేయకూడదు. ప్రతి దానిలో హేళన చేయడం అలవాటైపోయింది, మనకి గేలి చేయడం అలవాటైపోయింది.
ఎక్కిరించడం అలవాటైపోయింది, తక్కువగా మాట్లాడటం అలవాటైపోయింది. నువ్వల్లా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తన జీవితంలో ఆయన అంటున్నారు, ఒకరిని హేళన చేయటం ద్వారా, ఒకరిని పరిహాసం ఆడటం ద్వారా ఎన్ని ఐశ్వర్యాలు నాకు లభిస్తాయన్నా సరే నేను వారిని హేళన చేయను అన్నారు. చిన్న చిన్న దానికి హేళన చేస్తున్నాను సార్, ప్రతి దానికి జోకేయటానికి, ఒకరిని నవ్వించడానికి కూడా పరిహాసం చేస్తున్నాడు, ఒకరిని నవ్వించడానికి ఒకరిని హేళన చేస్తూ కించపరుస్తూ మాట్లాడుతున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, కౌముం మిన్ కౌమిన్ అసా అయ్యకూను ఖైరం మిన్హుం. ఎందుకంటే హేళన చేసేవాడి కంటే హేళన చేయబడేవాడే మంచివాడై ఉంటాడు. వీడి దగ్గర టాకింగ్ పవర్ ఉంది కాబట్టి వాడిని నలుగురిలో హేళన చేస్తాడు, కించపరుస్తాడు. కానీ అల్లాహ్ అంటున్నాడు, ఈ హేళన చేసేవాడి కంటే చేయబడుతున్నాడే వాడే వీడి కంటే మంచివాడై ఉండొచ్చు అంటున్నాడు. వలా నిసాఉం మిన్ నిసాయిన్ అసా ఖైరుం మిన్హున్న. మీలో ఏ స్త్రీ కూడా విశ్వసించినటువంటి స్త్రీని కించపరుస్తూ మాట్లాడవద్దు. ఎందుకంటే హేళన చేసే స్త్రీ కంటే హేళన చేయబడుతున్నటువంటి స్త్రీయే మంచిదై ఉండొచ్చు. ఎక్కడ సార్? చిన్న చిన్న దాన్ని కూడా చూడండి. హేళన గురించి ఒకసారి ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా అఫ్సా రదియల్లాహు తఆలా అన్హు దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది, లేదా అఫ్సా రదియల్లాహు తఆలా అన్హు వారి దగ్గర రావడం జరుగుతుంది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా అంటారు, ఆమె పొట్టిది అనేటువంటి పదాలను ఉపయోగిస్తారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు, ఆయిషా, ఒకవేళ ఆ నోటిలో ఎలాంటి మాట నువ్వు పలికావంటే ఒకవేళ దాన్ని సముద్రంలో వేస్తే సముద్రం మొత్తం కూడా కలుషితమైపోతుంది. పొట్టిది అనే మాట ఉపయోగించినందుకు. సాటి విశ్వాస స్త్రీ. అందుకని ఈరోజు హేళన చేయడం మన మనసులు ఎందుకు కలవట్లేదు? మనం ఒకే కల్మని చదివాం, లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అందరి దగ్గర ఉంది. 5 పూట్లే నమాజ్ అందరూ చదువుతా ఉన్నారు, 7 పూట్లు ఎవరు చదవడం వల్ల. అందరూ కూడా రంజాన్ మాసంలోనే ఫరజ్ ఉపవాసాలు ఉంటున్నారు, ఎవరు కూడా మొహర్రంలో ఉండటం లేదు, 30 ఉపవాసాలు. అందరూ హజ్ యాత్రకి అక్కడికే పోతా ఉన్నారు. కానీ మనసులు ఎందుకు కలవట్లేదంటే ఒకడంటే ఒకడికి పడదు. ఒకడినొకడు హేళన చేయాలి, ఎట్లయినా వీడికంటే నేను మంచి పొజిషన్లో ఉండాలి అని నలుగురు అనుకోవాలి, ఒకడిని డిగ్రేడ్ చేయాలి. ఇది మన యొక్క ఆలోచన అయిపోయింది. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, మీరు ఒకరినొకరు హేళన చేసుకోబాకండి, ఒకరినొకరు మీరు ఎగతాళి చేసుకోబాకండి, పరిహాసాలు ఆడకండి, తక్కువ చేసి మాట్లాడబాకండి. కనపడనటువంటి అల్లాహ్ దగ్గరికి వెళ్ళి ఒకరోజు ఆయన ముందు మనం కనపడాలి కదా. మీరు తోటి విశ్వాసుల్ని ఆ విధంగా కించపరుస్తూ మాట్లాడకండి అన్నాడు. వలా తల్మిజు అన్ఫుసకుం, మీరు ఎత్తిపడుచుకోబాకండి అన్నాడు. నేను నీకు ఫలానప్పుడు అది చేశాను కదరా, అందుకనే నీకు ఈ విధంగా ఉంది. అసలు నువ్వు నాకేం చేసావంటే ఎత్తిపడుచుకోవడం, సహాయం చేసి ఎత్తిపడుచుకోవడం, చెయ్యలేదని ఎత్తిపడవడం, అనుకున్నది ఇవ్వలేదని ఎత్తిపడవడం. ప్రతి దాంట్లో నాకు అలా ఎందుకు చేసావు, నలుగురు ముందు ఏదో ఒకటి చేసి ఉండొచ్చు, తప్పు జరిగి ఉండొచ్చు, దాని గురించి ఎత్తిపడుచుకుంటూ వాడిని జీవితాంతం దాని గురించి పడుస్తూనే ఉంటాడు. వలా తల్మిజు అన్ఫుసకుం, మీరు ఒకరికొకరు ఎత్తిపడుచుకోబాకండి. కలిమా చదవడం, నమాజ్ చదవడం అంటే ఏదో ఒక టోపీ పెట్టుకొని ఇప్పుడు లాల్చి చేసుకొని మసీదుకు వచ్చి నమాజులు చదివితే ఇస్లాం అయిపోదు. ఇస్లాం జీవితంలో ఉన్న ప్రతిదీ. నువ్వు విశ్వాసి అంటే ఇప్పుడు నేను ఏ విధంగా రెస్పెక్ట్ అయినటువంటి ఒక మంచి జీవితం నాకు కావాలి, గౌరవ ప్రతిపదికలు నాకు లభించాలని కోరుకుంటున్నానో, నా సోదరులందరికీ కూడా అలానే ఉండాలని కోరుకోవాలి. అది నిజమైనటువంటి విశ్వాసం అంటే. వలా తనాబజుల్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, మీరు వలా తనాబజుల్ బిల్ అల్కాబ్, చెడ్డ పేర్లతో పిలవబాకండి. ఎవరిని కూడా చెడు పేర్లతో పిలవబాకండి. బీస ఇస్ముల్ ఫుసూకు బాదల్ ఈమాన్, విశ్వసించిన తర్వాత ఈ విధంగా చెడ్డ పేర్లతో పిలవడం,
ఒకడు ఏదో పేరు పెట్టి పిలుస్తాడండి, చెడ్డ పేరుతో. మంచి విశ్వసించిన తర్వాత మారు పేర్లు పెట్టి పిలుచుకోవడం. లిస్ముల్ ఫుకూజ్ బాదల్ ఈమాన్, విశ్వసించిన తర్వాత చెడ్డ పేర్లతో పిలవటం నీచమైనటువంటి పని. నేను ఏ విధంగా అందరూ పేరు పెట్టి పిలవాలని కోరుకుంటావో, చాలామంది ఏమంటారంటే ఒరే కుంటోడా, ఒరే కర్రోడా, ఒరే ఫలానా అని చెప్పేసి వాళ్ళ లోపాలతో వాళ్ళని పిలుస్తారు, మారు పేర్లు పెట్టి పిలుస్తారు. నువ్వు నిజంగా ఒకరిని కుంటోడా అంటున్నావంటే నువ్వు అంటుంది వాడిని కాదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేసిన సృష్టిని నువ్వు కించపరుస్తున్నావు. ఒరే కర్రోడా అంటున్నాను, ఎవరిని అంటున్నాను? ఆ రంగు వేసుకున్నది వాడు కాదు, ఎవరైతే అతన్ని తల్లి గర్భంలో తయారు చేశాడో ఆ స్వామి చేసిన సృష్టిని నువ్వు కించపరుస్తూ మాట్లాడుతున్నావు. వలా తనబజుల్ అల్కాబ్ బిల్ అల్కాబ్, మీరు చెడ్డ పేర్లతో పిలవబాకండి. ఎవరైనా సరే నిన్ను చెడ్డ పేరుతో పిలిస్తే నువ్వు ఒప్పుకుంటావా? ఒకడిని పళ్ళోడా అంటాడు, ఒకడు ఇంకో పేరుతో పిలుస్తా అంటాడు. ఇవన్నీ కూడా పిలవడం నీచమైనటువంటి పని అన్నాడు. వమల్లం యతుబ్ ఫౌలాయిక హుముజ్ జాలిమూన్, ఇవి విన్న తర్వాత కూడా ఎవడైతే పశ్చాత్తాపడలేదో, వమల్లం యతుబ్, ఎవడైతే పశ్చాత్తాపం పడలేదో, ఎవరైతే అల్లాను క్షమించమని వేడుకోలేదో, ఫౌలాయిక హుముజ్ జాలిమూన్, నిజమైన దుర్మార్గులు వాళ్లే అంటున్నాడు. ఇన్నాళ్ళు తెలియక ఏదో తప్పు చేసాము, వాళ్ళని హేళన చేశాము, వీళ్ళ మీద పరిహాసాలు ఆడాము, వాళ్ళ మీద ఎత్తి పొడిచాము, వీళ్ళ మీద మా మారు పేర్లతో పిలిచాము. కానీ అల్లాహ్ ఇప్పుడు నేను విన్నాను, ఇక నుంచి నా జీవితంలో ఎప్పుడు కూడా ఎవరిని ఏ సందర్భంలో కూడా కావాలని నేను ఎవరిని కూడా కించపరచను, నేను ఎవరిని కూడా మారు పేర్లు పెట్టి పిలవను, ఎవరిని కూడా ఎత్తి పొడుచును అని సంకల్పం చేసుకోకపోతే వాళ్ళ గురించి అంటున్నాడు. వమల్లం యతుబ్ ఫౌలాయిక హుముజ్ జాలిమూన్, వాళ్ళు నిజమైనటువంటి దుర్మార్గులు అన్నాడు. ఎందుకంటే మనకి ఈ క్వాలిటీస్ ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి లోపాలు ఎప్పుడైతే దూరం అయిపోతాయో అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన విశ్వాస స్థాయిని పెంచుతాడు. మనం ఏ విధంగా ఉండాలని కోరుకుంటామో ఆ విధంగా అదే విధంగా వాళ్ళ గురించి కూడా కోరుకుంటాం. చూడండి, ఆ రోజు అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు తఆలా అన్హు మక్కా నుండి వలస వెళ్ళినటువంటి ముహాజిర్, ఆడ మదీనాలో ఉన్నటువంటి సహాబీ వాటాలో వచ్చారు. సాద్ బిన్ రబీ రదియల్లాహు తఆలా అన్హు వాటాలో. ఎవరైతే మక్కా నుండి అన్నదమ్ముల్ని, ఐశ్వర్యాల్ని, వ్యాపారాలను, భార్య బిడ్డలను విడిచిపెట్టి కట్టుబట్టలతో వట్టి చేతులతో ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి సహాయం చేయమని అన్సారీ సహాబాలకు చెప్పారు. అప్పుడు అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు తఆలా అన్హు వాటాలో, అంటే ఆయన సాద్ బిన్ రబీ రదియల్లాహు తఆలా అన్హు వాటాలో వెళ్ళారు. ఆయన ఏం చేశాడంటే చేతిని బట్టి తీసుకుని వెళ్ళాడు. ఇదిగో ఈ పొలాలని, ఖర్జూరపు తోట మొత్తం మందేనయ్యా, ఇదిగో ఈ వ్యాపార దుకాణాల మొత్తం కూడా 1, 2, 3, 4 ఇవన్నీ కూడా మనయ్యే, ఇదిగో ఈ ఇళ్ళు ఉండేది కదా ఇక్కడి నుంచి అక్కడి దాకా మొత్తం కూడా నా స్వార్జితో నేను కష్టంతో సంపాదించుకున్నటువంటి నా ధనం, నా ఆస్తులు, నాకు 2 భార్యలు ఉన్నారు, వారిలో ఒక ఆమెకి నేను తలాకిస్తాను, నువ్వు వివాహం ఆడు, ఇప్పుడు దాకా చూసినటువంటి ఆస్తిలో ఇక్కడి నుంచి నాకు సగం నీకు సగం అన్నాడు. నిజంగా మన సొంత అన్నదమ్ములు కూడా అలా చేస్తారని చూడండి. ఎక్కడ సార్ మన విశ్వాసం ఎక్కడ? మనం ఏంటంటే ఏదో కులాచారంగా వస్తా ఉన్నాం, పోతా ఉన్నాం, కనీసం నమాజ్ చదివేటువంటి విధానం కూడా మనది కరెక్ట్ చూసుకోవాలా. మనలో ఏమాత్రమైనటువంటి విశ్వాస ప్రాతిపదిక, ఒకరోజు నేను చచ్చిపోతాను ఆయన ముందు నుంచున్నటువంటి భయంతో నమాజ్ చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గడ్డం పెంచుకుంటే గౌరవం ఉంటుందేమో, టోపీ పెట్టుకుంటే అందరూ సలాం చెబుతారేమో అనేటువంటి కోరికతో పెట్టుకునే వాళ్ళు కూడా సమాజంలో చాలామంది ఉన్నారు. ఎలా మనం అల్లాహ్ దగ్గర సఫలీకృతులమైతామో ఆలోచించండి. యా అయ్యుహల్లదీన ఆమను జితనిబుని కసీరం మినద్దన్, విశ్వాసులారా నిజంగా మీరు అతిగా అనుమానించటం నుండి దూరంగా ఉండండి అన్నాడు. యా అయ్యుహల్లదీన ఆమను జితనిబు కసీరం మినద్దన్, ఎక్కువగా అనుమానించడం. ఎవరిని చూసి అనుమానిస్తాడు, ఏది చూసి అనుమానిస్తాడు, వాడి నీడను కూడా నమ్మడు. అనుమానించవచ్చు, ఎవడో అపరిచితుడు వచ్చాడు, లేదు మాయమాటలు ఎక్కువగా చెప్తా ఉన్నాడు,
ప్రతి వాణ్ణి ప్రతి విషయంలో అనుమానించటం చేయకండి అన్నాడు. ఇన్న బాదన్న ఇస్మ్, నిశ్చయంగా కొన్ని అనుమానాలు పాపాలైపోతాయి. మనిషి నాకు అనుమానం ఉంటుంది. అనుమానం లేని మనిషి ఈ లోకంలో ఎవడో ఉండడు. ప్రతిదాన్ని అనుమానించడం, ప్రతి చోట అనుమానించడం. అనుమానం పుట్టివాడు పుట్టాడరా బాబు అంటామే, అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాడు. అనుమానించకూడదు, అతిగా అనుమానించకూడదు, ప్రతిదాన్ని అనుమానించకూడదు. అప్పుడు నిన్ను నువ్వే అనుమానించుకుంటావు ఒక రోజున. నిజమే కదా, చిన్న జ్వరం వస్తే కూడా కరోనా వచ్చింది చచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే అనుమానం. నేను చేయలేనేమో, వీడు చేయలేడు, నిజంగా వాడి లైఫ్ మొత్తం అనుమానం అయిపోతుంది. ఓవర్గా అనుమానించకూడదు. ఎక్కడ అనుమానానికి ఆస్కారం ఉందో అక్కడ అనుమానించడానికి ధర్మం అనుమతి ఇచ్చింది. అంతేగాని ప్రతిదీ అనుమానించడం, ప్రతి ఒక్కరిని అనుమానించడం. నిజంగా చూడండి, ఎవడో ఒకటి పాపం రూపాయి ఇచ్చాడు, అసలు వీడికి ఎంత వస్తే వీడింత ఇచ్చాడో, వాడు ఇచ్చిన దానికి కృతజ్ఞత లేదు, అసలు ఎంత వచ్చిందో. ఈరోజు సొసైటీలో ఎక్కువైపోయిందండి నిజంగా. మసీదు వ్యవస్థల్లో, మదర్సా వ్యవస్థల్లో, ప్రతి చోట అందరినీ అన్ని విషయాల్లో అనుమానిస్తా ఉన్నాం. చివరికి భార్యని అనుమానిస్తా ఉన్నాడు. ఎన్ని కాపురాలు పోతున్నాయి తెలుసా ఈరోజు? అనుమానం, కేవలంగా వాడి అనుమానం. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా అతి చేసిన వాళ్ళు అన్నారు. కారణం ఏంటో తెలుసా? నాకు పెట్టకుండా మొత్తం పెద్దోడికి పెడుతుంది, తీసుకెళ్ళి మూటలు ఇస్తుంది. అనుమానం, ప్రతిదీ అనుమానం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, యా అయ్యుహల్లదీనా ఆమనూ జ్తనిబూ కసీరం మినద్దన్. అతిగా అనుమానించడానికి దూరంగా ఉండండి. ఎక్కడైతే అనుమానాస్పదంగా ఉంది ఖచ్చితంగా అనుమానించాల్సిందే. అది ధర్మానికి కూడా నష్టం జరుగుతుంది. ఆడు అనుమానించు, ప్రశ్నించు. అంతేకాని లైఫ్ మొత్తం కూడా అనుమానానికి గురైపోయి అంత అవమానించావనుకో, ఇన్న బాదన్న ఇస్మ్, కొన్ని అనుమానాలు పాపాలైపోతాయి. నీ పేరున అవి పాపాల మూటగా రాయబడతాయి. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వలా తజస్ససు, మీరు కూపిల్లాగా మాకండి. గూఢాచారులుగా వీడి డ్యూటీ ఏంటంటే, వీడిది టీవీ 9, ఎన్డీటీవీ, లేకపోతే బీబీసీ, ఎన్ని ఛానల్ అయితే ఉండే మొత్తం వాడి దగ్గర ఉంటాయి కెమెరాలు. ఇక వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, కూపిల్లాగుతా తిరుగుతుంటాడు. వలా తజస్ససు, మీరు కూపిల్లాగా మాకండి, గూఢాచారులుగా వ్యవహరించకండి. నీకెందుకయ్యా, ఆయన పెట్టాడు కదా గూఢాచారుల్ని. కిరామన్ కాతిబీన్, కుడి పక్కేమో పుణ్యం రాసి ఎదుగుతున్నాడు, ఎడం పక్కేమో పాపం రాసి ఎదుగుతున్నాడు. రికార్డింగ్ చేసేటువంటి పని అయింది. ఈరోజు సమాజంలో అచ్చంగా రికార్డింగ్ చేయడం మొదలుపెట్టాడు. ప్రతిదీ రికార్డింగ్. అస్తగ్ఫిరుల్లాహ్. ఏదో మన ఇద్దరం జోక్గా మాట్లాడుకునేటువంటి సందర్భంలో స్నేహితుడి గురించి ఒక మాట అంటాడు. ఆ సమయంలో వీడి విశ్వాసం, వీడి యొక్క అభిమానం స్నేహితుడి మీద బాగే ఉంటుంది. ఆ ఒక్క సందర్భంలో ఏదో ఒక మాట తూలుంటాడు, ఈడేం చేస్తాడు, రికార్డింగ్ చేస్తాడు, వినిపిస్తాడు వాడికి. వీడి మనసు గురించి తెలుసా? వలా తజస్ససు, మీరు కూపిల్లాగబాకండి అంటే ఎవడేం మాట్లాడతాడో దాన్ని రికార్డింగ్ చేసుకోవడం, ఎవరేం చేస్తారో వాళ్ళని చూస్తూ ఉండటం, వాళ్ళ వెనక తిరుగుతూ ఉండటం, అసలు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంటాయా, ఏం చేస్తుంటారా, వీళ్ళు ఎవరెవరితో తిరుగుతూ ఉన్నారు. అస్తగ్ఫిరుల్లాహ్. నీది కాదు డ్యూటీ, రికార్డింగ్ డ్యూటీ అల్లాహ్ పెట్టేశాడు, వాళ్ళది కదా. ఈరోజు మన మధ్య ప్రేమలు ఎందుకు కలగట్లేదంటే ఈ జబ్బులు మొత్తం మనలో ఉన్నాయి. వీటిని నువ్వు దూరం చేసుకుంటేనే ఆ ప్రేమ పెరుగుతుంది, ఆ విశ్వాసం పెరుగుతుంది. తోటి విశ్వాసుల గురించి కూడా నువ్వు ఆ విధంగా ఆలోచించగలుగుతావు. నా వాళ్ళు తల్లికి పట్టుకుపోయి ఉండొచ్చు, రక్తం పంచుకొని పట్టుకుపోయి ఉండొచ్చు, కానీ కలిమా నాది, విశ్వాసం నాది, నా ప్రవక్త విధానమే అతని విధానం, నా నమాజీ అతని నమాజు, నా కిబ్లానే అతని కిబ్లా, నా జిమానే అతని జిమా. ఇదే విశ్వాసం. ఏడది ఈరోజు మనలో. వలా యబ్తగ్ బాదుకుం బాద్, మీరు ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోమాకండి. వీళ్ళ మీద వాడు చెప్పుకోవడం, వాడి మీద ఇటు చెప్పుకోవడం. వలా యబ్తగ్ బాదుకుం బాద్, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోమాకండి, వెనకాల మాటలు చెప్పాకండి, అపనిందలేమాకండి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, పరోక్ష నింద, నువ్వు లేనప్పుడు నీ గురించి చెప్పేదే పరోక్ష నింద. సహాబాలు అడిగారు, ఓ ప్రవక్త, మేము అతని గురించి చెప్పే విషయం నిజమైతేనో, నిజమే ఆ పని చేస్తా ఉన్నాడు, నిజమైతేనే అపనింద
పరోక్ష నింద వ్యభిచారం కంటే ఘోరమైన పాపం అన్నారు. ఒకవేళ అబద్ధమైతే అది అపనింద. పరోక్ష నిందే వ్యభిచారం కంటే ఘోరమైన పాపం అయితే అపనింద ఇంకెంత ఘోరమైన పాపం ఎవరికోళ్ళు ఆలోచించండి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి 24 గంటలు నీకెందుకు, నేను ఎలా ఉండని ఆలోచించు. ఎప్పుడైనా ఆలోచించామా? అసలు ఈ రోజే నాకు చచ్చిపోతే, నాకు చావు వస్తే, సమాధిలో నన్ను పూడ్చిపెడితే నా దగ్గర సమాధానం ఉంది. ఊళ్ళో వాళ్ళందరి గురించి చాడీలు చెప్పడం ఎందుకు? బజాట్లో కూర్చుంటాడు. ఇక 24 గంటలు ఆ కొట్లో కూర్చుని వాడలాంటోడు ఈడలాంటోడు ఆ మెట్ల మీద కూర్చోవడం, అరుగుల మీద కూర్చోవడం, ఊళ్ళో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అందరి గురించి, పక్కింటోళ్ళ గురించి, వాళ్ళ గురించి. ఇక ఈయన మొదలుపెట్టాడంటే రాష్ట్రాలు దేశాలు కూడా దాటిపోతాడు. నీకెందుకయ్యా అంటున్నాడు అల్లా తాలా. వలా యబ్తగ్ బాదుకుం బాద్, మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకోబాకండి. చాడీ అంటే ఏంటి? ఏ విషయమైతే నువ్వు లేనప్పుడు, అంటే నీ గురించి వేరే వాళ్ళు వింటే నువ్వు బాధపడతావో అదే విషయాలను నీ తోటి సోదరుడి గురించి కూడా చెప్పడం. నీ గురించి చెబితేనేమో దిగులేసిద్ది, బాధపడతావు, కుంగిపోతావు. అలా చెప్తున్నాడండి, ఇలా చెప్తున్నాడంటే నువ్వేమో అందరి మీద చెప్పేద్దావా? ఎక్కడొచ్చింది? మనం ఆ విశ్వాస స్థాయికి ఎలా చేరతాం? అయ్యుహిబ్బు అహదకుం అయ్యాకుల లహ్మ అకీహి మైతన్. మీరు చచ్చిపోయిన మీ అన్న మాంసమో, మీ అన్న శవం యొక్క మాంసమో, మీ తమ్ముడు శవాన్నో తింటాన్ని మీరు ఇష్టపడతారా అంటున్నాడు. అయ్యుహిబ్బు అహదకుం, మీలో ఎవడైనా ఇష్టపడతాడా? అయ్యాకుల లహ్మ అకీహి మైతన్, చచ్చిపోయినటువంటి మీ అన్న శరీరాన్ని. అన్నంటే చాలా ఇష్టం, తమ్ముడు అంటే చాలా అభిమానం. బతుకుండ మనుషులదే తినరు, ఎందుకంటే హరాం కదా. చచ్చిపోయి కుళ్ళిపోయినటువంటి ఆ శవాన్ని తింటాన్ని మీరు ఇష్టపడతారా? అది స్వయంగా మీరు ఏవగించుకుంటున్నారు. అసలు వింటానికి అసహ్యంగా ఉంది కదా. మరి నువ్వెలా చెప్తావు వేరే వాళ్ళ మీద? అతని గౌరవాన్ని నువ్వెలా కించపరుస్తావు? అతడి యొక్క ప్రతిష్టను. ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు ఖిలాఫత్, అది జోహర్ నమాజ్ కోసం ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు నుంచుని ఉన్నారు. అకామత్ అయిపోయింది, రకాత్ కట్టేశారు. మొదటి రకాతులోనే ఆ పంక్తుల్లో, ఆ వరుసల్లో ఒక వ్యక్తి యొక్క వుజు పోయింది. అంటే అపాన వాయువు వెలువడింది, శబ్దం కూడా వినపడింది. ఇప్పుడు గ్యాస్ పోతే వుజు ఉండదు కదా. వుజు పోతే రకాత్ ఉండదు, ఆ రకాత్ లేకపోతే నమాజ్ కూడా కాదు. వుజు పోగానే ఏం చేయాలి? సుబ్హాన్ అల్లాహ్ అని చెప్పాలి, వెళ్ళి వుజు చేసుకుని తిరిగి మళ్ళీ నుంచి నమాజ్ చదవాలి. రకాత్ అయిపోయింది, పోలా. రెండో రకాత్ అయిపోయింది, ఆయన పోలా, అక్కడి నుంచి ఉన్నాడు. 3, 4 కూడా అయిపోయాయి, పోలా. సలాం తిరిగాడు, లెగవలా. కొంతమంది సహాబీలు, అమీరుల్ మొమినీన్, మొదటి రకాతులోనే ఒక వ్యక్తి యొక్క వుజు విరిగిపోయింది. ఆ వ్యక్తి అలానే కంటిన్యూ చేశాడు నమాజు. మీరు ఆజ్ఞాపించండి, వుజు లేకుండా నమాజు కాదు కదా, చెప్పండి అన్నారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు అమీరుల్ మొమినీన్ అంటున్నారు, అయ్యా వుజు లేకుండా నమాజ్ కాదు, ఏ వ్యక్తి యొక్క వుజు పోయిందో ఆ వ్యక్తి వుజు చేయాలి అన్నాడు. లేకవలా. మళ్ళీ అమీరుల్ మొమినీన్ అంటున్నారు, అయ్యా వుజు లేకుండా నమాజ్ కాదు, ఏ వ్యక్తి వుజు పోయిందో ఆ వ్యక్తి లేచి తిరిగి వుజు చేసుకుని రావాలి. లేకవలా. ఉమర్ రదియల్లాహు తఆలా అసలుకే ఆ గృహోదగ్రుడు, ధర్మాన్ని ఖచ్చితంగా పాటించే వ్యక్తి. శైతాను కూడా కడగడం వరకు బజెట్లో చూస్తే నా బజెట్లో పారిపోద్ది. ఉమర్ రదియల్లాహు తఆలా కోపం వచ్చేసింది. అమీరుల్ మొమినీన్గా ఆజ్ఞాపిస్తున్నాను, ఏ వ్యక్తి వుజు పోయిందో ఆ వ్యక్తి లేచి తిరిగి వుజు చేసి నమాజ్ చదవాలి అన్నారు. లేకవలా. వెంటనే అబూ హురైరా రదియల్లాహు తఆలా ఉన్నారు, అయ్యా అమీరుల్ మొమినీన్, ఓ చిన్న మాట చెప్పాను, చెప్పబోయే అబూ హురైరా, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు కదా, ఒక మోమిని యొక్క గౌరవం అల్లాహ్ దృష్టిలో కాబా గృహం యొక్క గౌరవం కంటే ఉన్నతమైనదని. ఇప్పుడు అందరి ముందున మీరు ఆ వ్యక్తిని లేకమంటే ఆ వ్యక్తి గౌరవం భంగపడుతుంది కదా. మీరు దయచేసి అందరినీ ఒకసారి లేచి వుజు చేసుకుని రమ్మనండి, అతని గౌరవాన్ని కాపాడిన వాడైతారు అని ఎప్పుడైతే ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు అబూ హురైరా రదియల్లాహు తఆలా చెప్పారో, వెంటనే అందరూ లేచి వుజు చేయండి ఆజ్ఞాపించారు. నేను అమీరుగా ఆజ్ఞాపిస్తే ఎందుకు లేకవలేదు? వుజు పోయిన వ్యక్తి వుజు చేయాలి కదా. ఎలా ఒక మోమిని యొక్క గౌరవం అల్లాహ్ దృష్టిలో కాబా గృహం
గౌరవం కంటే కూడా ఎక్కువైంది. కానీ ఇలాంటిది మనం ఈరోజు ఒక మోమిన్ యొక్క గౌరవాన్ని చెలగాటమాడుతున్నాం. ఆ ప్రేమలు లేవు, ఆ అభిమానాలు లేవు, ఆ విధమైనటువంటి వాత్సవాలు మన మధ్య లేవు. స్వార్థంతో బ్రతుకుతుందా సార్ ప్రతి ఒక్కళ్ళు కూడా. అందువల్లే మన విశ్వాస స్థాయి పెరగడం లేదు. ఏదో కులాచారంగా వస్తా ఉన్నా ఊరో తీసుకెళ్తారు, ఊరు బయటకు వెళ్ళిపోతాం. ఏంటి తీసుకెళ్ళేది? ఆనాడు వాళ్ళు అన్ని కష్టాలు పడ్డారు కాబట్టి, అన్ని త్యాగాలు చేశారు కాబట్టి, నా అనుకున్నారు కాబట్టి, వారు కోరుకున్నది తోటి వారి కూడా కోరుకున్నారు కాబట్టి ఈ ధర్మం అల్హమ్దులిల్లాహ్ ఈనాడు మన మధ్య వచ్చింది. మనం కూడా ఇందులో ఉండగలుగుతున్నాం. మనలాంటి స్వార్థంతో ఆలోచిస్తే, మనలాంటి తక్కువ విశ్వాసంతో కనుక వాళ్ళు ఉండేటట్టయితే ఈ ధర్మం మన దగ్గరకు వచ్చేది ఆలోచించండి. వత్తకుల్లా, అల్లాహకు భయపడండి. ఇన్నల్లాహ తవ్వాబుర్ రహీం, నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు మరియు కనికరించేవాడు. మారండి అంటున్నాడు. ఇప్పటికైనా మారు మనసు పొందండి, తౌబా చేసుకోండి. అల్లా నేను తప్పుల తడిగినటువంటి జీవితాన్ని గడుపుతా ఉన్నాను, స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో ఉన్నాను. అల్లా ఏ రోజు నేను కోరుకున్నది నా సోదరుడు కోసం కోరుకోలేదు. నేను ఎప్పుడు ఎగదాళి చేస్తూ తిరుగుతూ ఉన్నాను, ఎప్పుడు మారు పేర్లు పెట్టి పిలుస్తూ ఉన్నాను, ఎత్తి పొడుస్తూ ఉన్నాను. ఈ మార్పు లేకపోతే మన గడ్డం ద్వారానో మన టోపీ ద్వారానో స్వర్గం రాదండి. క్యారెక్టర్ లేకుండా స్వర్గం ఎప్పటికీ రాదు. ప్రళయ దినం రోజున అన్నిటికంటే బరువైంది మీ క్యారెక్టర్ అన్నారు. దీని ఈ క్యారెక్టర్ ఉంటే ఈ విశ్వాసం మనలో ఆ స్థాయికి చేరుతుంది. ఆనాడు వారు అందుకనే నేరుగా అన్ని చూశారు, అన్ని ఆచరణ చేశారు, ఖురాన్లో ఉన్నది తమ గుండెల్లో దించుకున్నారు. కాబట్టి ఆ ప్రేమ, ఆ కనికరం, ఆ మాధుర్యం, ఆ త్యాగం, ఆ జాలి అవన్నీ కూడా వారి హృదయాల్లో వచ్చాయి. ఇప్పుడు మన కేవలంగా ప్రపంచాన్నే నాకేంటి లాభం, జుమా కూడా ఎప్పుడు వస్తున్నామండి? జుమా తెలుసు మనకి 12:50 అని చెప్పేసి. చాలా మంది ఎప్పుడు వస్తున్నారో తెలుసా? ఖచ్చితంగా నమాజ్ టయానికి జుమాకు వస్తారు. ప్రయోజనం ఏదో కులాచారంగా నువ్వు వస్తే సరిపోతుందా? ఒక పండుగ రోజు ఈదుల్ మోమినీన్ అని చెప్పినటువంటి జుమా రోజు అజాన్ ఇవ్వక ముందే ఎవరైతే వస్తారో, అజాన్ ఇచ్చిన తర్వాత దైవదూతలు కూడా తమ యొక్క రిజిస్టర్లను మూసి కితాబ్లో కూర్చుంటారు అని చెప్పారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. మనలో మార్పు రావాలండి. ఇవన్నీ కూడా జుమా రోజు ముందుగానే సిద్ధమైపోయి ఇంటి వద్దనే వజూ చేసుకొని పరిశుభ్రమైనటువంటి బట్టలు, అత్తర్లు, పన్నీళ్లు రాసుకొని నేను మసీదుకి వెళ్ళి ఈరోజు ఏం చెప్తున్నాడో శ్రద్ధగా వినాలి, ఆ పుణ్య గడిగా నేను పొందాలి, నాలో ఉన్నటువంటి తప్పులను సరిదిద్దుకోవాలి, నేను కూడా ఇన్షాల్లా ఒక మంచి మనిషిగా మారాలి, అల్లా నన్ను ఏ క్షణంలో ఈ లోకం నుంచి తీసుకున్న అల్లా ఇష్టపడే విధంగా నా ఆచరణ ఉండాలి, ఈ సంకల్పంతో రావాలి. పోకపోతే ఏమైద్దో అనే ఉద్దేశంతో వస్తే ఉపయోగం ఏంటి సోదరులారా? యా అయ్యుహన్నాసు ఇన్నా ఖలఖనాకుం మిన్ జకరిన్ వ ఉన్సా వజఅల్నాకుం శుఉబన్ వ కబాయిర లితఅరఫ్ ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం ఇన్నల్లాహ అలీమున్ ఖబీర్. తర్వాత వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, మానవులారా, యా అయ్యుహన్నాసు ఇన్నా ఖలఖనాకుం మిన్ జకరిన్ వ ఉన్సా, మిమ్మల్ని అందరినీ ఒకే పురుషుడు ఒకే స్త్రీ నుండి పుట్టించాను. ఇందాకేమన్నాడు? ఇన్నమల్ ముమినూన ఇఖ్వా, విశ్వాసులు అన్నదమ్ములు అంటున్నాడు మొదటి వాక్యాలలో. అన్నదమ్ములు ఈ విధంగా మీరు సర్దుకొని ఉండండి, అన్నదమ్ములు ఈ విధంగా మీరు ప్రేమించుకోండి, అన్నదమ్ములు ఒకరికొకరు త్యాగాలను చేసుకోండి, మారు పేర్లు పెట్టి పిలుచుకోబాకండి. ఎన్ని చెప్పిన తర్వాత యా అయ్యుహన్నాసు ఇన్నా ఖలఖనాకుం మిన్ జకరిన్ వ ఉన్సా, ఒక విశ్వాసులే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ ఒకే జంట సంతానం, ఒకే కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు అన్నాడు. కులాలు మతాలు మనం పెట్టుకున్నాం, కొట్టుకొని చేస్తున్నాం, ఒకటే గాలి పీల్చుకుంటున్నాం, ఒకే నీరు త్రాగుతున్నాం, అందరికీ ఒకే సూర్యుడు ఉన్నాడు, అందరికీ ఒకే చంద్రుడు ఉన్నాడు, రాత్రైనా ఒకటే, పగలైనా ఒకటే, వర్షమైనా ఒకటే, భూమండలంలో ఉన్న మానవులందరూ కూడా ఒకే జంట సంతానం, అన్నదమ్ములు అని చెబుతున్న ధర్మం ఇస్లాం. ఇన్నా ఖలఖనాకుం మిన్ జకరిన్ వ ఉన్సా వజఅల్నాకుం శుఉబన్ వ కబాయిల లితఅరఫ్, కాకపోతే మిమ్మల్ని అందరినీ రకరకాల జాతులుగా సృష్టించాడు. తెల్ల జాతి ఒకటి, నల్ల జాతి ఒకటి, నీగ్రో జాతి ఒకటి. మన ఇండియన్స్ ఈ ఆసియా ఖండంలో ఉండేవాళ్ళు ఒక రకంగా ఉంటారు, జపనీస్ మరో రకంగా ఉంటారు, అరబులు మరో రకంగా ఉంటారు. మనుషుల్లోనే రకరకాల రంగులు, రకరకాలైనటువంటి ఆకారాలు, ఎందుకంటే పోల్చుకోవడానికి అన్నాడు. లితఅరఫ్,
పోల్చుకోవడానికి, పరిచయం చేసుకోవడానికి. లితఫాకరు, నేను వాడికంటే గొప్ప, నల్లడి కంటే గొప్ప, తెల్లడి కంటే గొప్ప అని కాదు. అందుకనే ఆనాడు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అరబ్బుకి అరబ్బేతుడి మీద కానీ, అరబ్బేతుడికి అరబ్బీ మీద కానీ, నల్లవాడికి తెల్లవాడి మీద కానీ, తెల్లవాడికి నల్లవాడి మీద కానీ ఏ విధమైనటువంటి ఫౌకియత్, ప్రాధాన్యత, గొప్పతనం లేదు. మేము సయ్యదులంటే ఎవరో గొప్ప, నువ్వు సయ్యద్ అయితే నమాజ్ చదువు, నువ్వు సయ్యద్ అయితే ఉపవాసాలు ఉండు, అందరికంటే ఎక్కువగా బాగా ఖురాన్ చదువు, అందరికంటే ఎక్కువగా ప్రజలకు అల్లాహ్ గురించి తెలియజేయి, అందరికంటే ఎక్కువగా నువ్వు హరాంకు దూరంగా ఉండు. మేము షేకులండి. అయితే షేకులు అయితే ఏమైతే స్పెల్లింగ్ రాసుకో, బాగా నేర్చుకో, అంతే తప్ప దాన్ని బట్టి నీకేదో గొప్పతనాలు రావటం కానీ, నీకేదో కిరీటాలు తొడిగటం కానీ జరగదు అన్నాడు. ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం, ఎవరైతే అల్లాహ్కు భయపడతాడో, అల్లాహ్ నన్ను చూస్తున్నాడు, అల్లాహ్ నన్ను పుట్టించాడు, ఈ లోకం నా మాటలు వినకపోవచ్చు, ఈ లోకానికి తెలియకుండా నేను మోసగించవచ్చు, కానీ నన్ను పుట్టించినటువంటి నా స్వామి చూస్తున్నాడు. ఇత్తకుల్లా ఇసుమా కొంత్, నువ్వెక్కడున్నా సరే నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఎలా సంపాదిస్తున్నావో, ఎవరితో వ్యాపారం చేస్తున్నావో, ఏ విధంగా నీవు వినియోగదారుల యొక్క హక్కును కొల్లగొడుతున్నావో, తల్లిదండ్రులు ఎలా ఏడ్పిస్తున్నావో, అన్నదమ్ములు ఏ విషయాలలో మోసం చేశావో, విశ్వాసుల పట్ల కూడా నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావో, నువ్వు నడిచే నడకలో, నువ్వు పరిగెత్తేటువంటి నీ పరుగులో, నీ రాకపోకలలో నేను నిన్ను చూస్తున్నాను అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. తప్పించుకోగలవా? అది తక్కువ. మానవులందరూ ఒకటే, మానవులందరినీ పుట్టించినటువంటి ఆ సృష్టికర్త కూడా ఒకడే. ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం ఇన్నల్లాహ అలీమున్ కబీర్. నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్ని ఎరిగినటువంటి వాడు, అన్ని సమాచారాలు తెలిసినటువంటి వాడు. దైవధర్మం చెబుతుంది మానవులందరూ ఒకటే అని. ఆయన ఒకే ఒక్కడు, పుట్టని వాడు, లం యలిద్ వలం యూలద్, ఆయన జన్మించని వాడు, ఆయనకి తల్లి లేదు, తండ్రి లేడు. హువ అవ్వల్ వల్ ఆఖిర్ వల్ జాహిర్ వల్ బాతిన్, ఆయన అందరికంటే ముందున్నవాడు, అందరి తర్వాత ఉండేవాడు. ఈ సృష్టిని సృష్టించక పూర్వం ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు. ఈ సృష్టి అంతమైపోయిన తర్వాత కూడా అలానే ఉంటాడు. వైభవోపేతమైనటువంటి ఘనత కలిగినటువంటి వాడు, సప్తాకాశాలపై సృష్టి సామ్రాజ్య పీఠంపై ఆసీనుడై ఉన్నవాడు. ఆకాశాలను చిట్టా కాగితాల మాదిరి చుట్టి తన కుడి చేతిలో పట్టుకునేవాడు. భూమండలాన్ని తన గుప్పిట్లో బంధించేటువంటి వాడు. ఒక్క ఆజ్ఞ చాలు, ఇదా కదా అమ్రన్ ఫఇన్నమా యఖూలు లహు కున్ ఫయకున్, అయిపో అని ఆజ్ఞాపిస్తే సృష్టి మొత్తం క్షణాలలో లయమైపోతుంది. ఇద సమావున్ ఫతరత్ వఇదల్ కవాకిబున్ తసరత్ వఇదల్ బిహారు ఫుజిరత్ వఇదల్ కుబూరు బూసిరత్. ఆకాశం పగిలిపోతుంది, భూమి బ్రద్దలవుతుంది, పర్వతాలు ఏకిన దూది పింజల వల్ల ఎగిరిపోతాయి, సముద్రాలు ప్రజ్వలింపజేయబడతాయి, సూర్యచంద్రులు కాంతిహీనులైపోతారు, సమాధులు తెరవబడతాయి. అలీమత్ నఫ్సుమ్ మా కద్దమత్ వఅక్కరత్. ఓ మానవుడా, నువ్వు వెనక ముందు ఏమేం చేసి వచ్చావో మొత్తం చూయిస్తాను అంటున్నాడు. నీ జీవితం మొత్తం కూడా యాలమూన మా తఫఅలూన్, మొత్తం కూడా ఏ విధంగానైతే ఒక రికార్డింగ్ కెమెరా పెట్టుకున్నప్పుడు లైవ్ మొత్తం రికార్డింగ్ అవుతుంటుందో, నీ జీవితానికి ఆయన కెమెరా పెట్టాడు. ఎవడ కూడా తప్పించుకోలేడు. తెల్ల డ్రెస్ వేసుకుంటే మంచోడేం కాదు, 10 ఏళ్లకు 10 బంగారు ఉంగరాలుంటే మంచోడేం కాదు, పెద్ద కాంతాన్లో ఉంటే మంచోడేం కాదు. అల్లా యొక్క భయం గుండెల్లో పెట్టుకొని లోకంలో పరిశుద్ధంగా మంచిగా బ్రతికిన వాడు అల్లా దగ్గర గొప్పవాడు. కాబట్టి సోదరులారా, 4 రోజుల జీవితం, ఆనాడు వారు చేసినటువంటి త్యాగాలు. ఇంకో సంకటం చెప్తాను చూడండి. ఉమర్ రదియల్లాహు తఆలాను ఖిలాఫత్లోనే జరిగింది. సాక్షాత్ ఉమర్ రదియల్లాహు తఆలాను అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు తఆలాను తీసుకుని గెస్ట్కి వెళ్తున్నారు. ఆయనంత పెద్ద మహాసామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యుండి రాత్రిపూట గురకావాని మాదిరిగా గస్తీలు కాశారు. ఉమర్ రదియల్లాహు తఆలాను అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు తఆలాను తీసుకుని వెళుతూ ఉన్నారు. ఒక ఇంట్లోంచి ఒక శబ్దం వస్తూ ఉంది. అబ్దుల్లా, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసి వస్తాను అని చెప్పేసి ఇంట్లో వెళ్ళారు. ఆ ఇంట్లో ఏం జరుగుతుందంటే, ఒక వృద్ధుడు సారాయి తాగుతూ ఉన్నాడు, మ్యూజిక్తో గాన భజనలు వాంచుతూ ఉన్నాడు, డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. ఎన్ని పనులు? తాగటం హరాం, మ్యూజిక్ హరాం, అదేవిధంగా డ్యాన్స్ హరాం, తాగటం, మ్యూజిక్ మరియు ఎగరడం, 3 హరాం పనులు చేస్తున్నాడు. ఉమర్ రదియల్లాహు తఆలాను ఒక్కసారిగా కోపోద్రిక్తులైపోయాడు.
అయిపోయి అంటున్నారు ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారు, ఏం చేస్తున్నావు? ఒకసారి ఆ శబ్దం మొత్తం కూడా నిశ్శబ్దం అయిపోయింది. ఆ వృద్ధుడు అంటున్నాడు, ఉమర్ నువ్వు తప్పు చేసావు అన్నాడు. తప్పు చేస్తుంది ఎవరు ఇక్కడ? వృద్ధుడు. సారాయి తాగుతూ మ్యూజిక్ వింటూ ఎగరడం డాన్స్ చేయటం హరాం. 3 హరాములు చేస్తూ ఈయన అంటున్నాడు, ఉమర్ నువ్వు తప్పు చేసావు అన్నాడు. ఉమర్ రదియల్లాహు తఆలా నువ్వు ఒక్కసారిగా ఆశ్చర్యచకితులైపోయాడు. నేను తప్పు చేయడం ఏంటి అని చెప్పి. ఏమంటున్నాను? అవును నువ్వు తప్పు చేసావా అమీరుల్ మొమినీన్? నా అనుమతి లేకుండా నా ఇంట్లో ఎలా ప్రవేశిస్తావో? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పలేదా ఎవరింట్లోనైనా వెళ్లే ముందు సలాం చెప్పమని? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆజ్ఞ లేదా 3 సార్లు సలాం చెప్తే జవాబు ఇవ్వకపోతే వెనక్కి వెళ్ళిపోండి అని? నేను అనుమతి ఇవ్వకుండానే నువ్వు నా ఇంట్లోకి ఎలా ప్రవేశించేది తప్పు అన్నారు. చూడండి, ముసలివాడైనా కూడా మంచి జ్ఞానంతో ఉమర్ రదియల్లాహు తఆలా అన్హుకి అక్కడ బందీలు వేసేశాడు. ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు ఆ సిచ్యువేషన్కి ఏం మాట్లాడలా. అల్లాహ్ తాలా ఆదేశం మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాట చెప్పగానే నిశ్చేష్టులై అలానే బయటికి ఇచ్చేశారు. కాలం గడిచిపోయింది. చాలా కాలం గడిచిన తర్వాత ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు ఇలానే పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన ప్రసంగం చెప్తా ఉన్నారు. ఆ సమావేశంలోనికి ఆ వృద్ధుడు కూడా వచ్చాడు. అలా వచ్చి కూర్చునే ముందే ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు దృష్టి ఆ వృద్ధుడు వినపడింది. అక్కడ కూర్చోపోయారు. లేదయ్యా ముందుకు రా అన్నాడు. మళ్ళీ మధ్యలో కూర్చోపోయాడు. అక్కడ కాదయ్యా పైకి రా అన్నారు. ఇక్కడికి వచ్చేసాడు. ఆడ కూడా కాదు, నువ్వు స్టేజ్ మీదకి రా అన్నారు. అసలు ఆ క్షణాలలో ఆ వృద్ధుడి యొక్క హృదయం గుండె దడ 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 కొట్టుకుంటూ ఆ బరువెక్కినటువంటి హృదయంతో ఇక ఈ రోజు నాది ఆఖరి రోజు. ఎందుకు? సారాయి హరాము, మ్యూజిక్ హరాము, డాన్స్ హరాము, ఈ 3 హరాములతో ఉండి అంత పెద్ద అమీరుల్ మోమినిన్ దైవభీతి పరుడు, స్వర్గం సర్టిఫికెట్ లోకంలోనే వచ్చినటువంటి అషరే ముబషిరాలో ఒకడు, 2వ ఖలీఫా. ఆయన కోరుకుంటే అల్లాహ్ తాలా అజాన్నే అవతరింపజేశాడు. ఆయన కోరుకుంటే స్త్రీల కోసం పరదాని పెట్టాడు. అలాంటి నిష్ఠా గరిష్ఠుడిని పట్టుకొని నువ్వు తప్పు చేసావన్నాను, నా చిరచ్ఛేదనం ఇవాళ ఖాయం అని చెప్పేసి బరువెక్కినటువంటి ఉదయంతో భారమైనటువంటి అడుగులతో పైకి వచ్చాడు. పైకి వచ్చిన తర్వాత అంటున్నారు, ఒక్కసారి నీ చెవి ఇవ్వయ్యా అన్నారు. పైకి రాగానే ఆయన చెవి ఇచ్చాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా, ఆ రోజు నేను నీ ఇంట్లో చూశానే, నాతో పాటు నడుచుకుంటూ వచ్చినటువంటి అబ్దుల్లా బిన్ మసూద్ కూడా నేను చెప్పలేదయ్యా అన్నారు. అల్లాహు అక్బర్. ఈరోజు మనమైతే వాళ్ళ గురించి వాడు అట్ట చేస్తున్నాడు రా, వీడు ఇట్ట చేస్తున్నాడు, వాడు అక్కడ పోతున్నాడంట, అస్తగ్ఫిరుల్లాహ్. మనమే అంత మీడియా మన దగ్గరే ఉంది. చెప్పుకున్నా కదా ముందుగానే, మొత్తం టోటల్ మీడియా మొత్తం మన దగ్గరే ఉంటుంది. అస్తగ్ఫిరుల్లాహ్. అంత పెద్ద తప్పులు చేస్తున్నటువంటి ఆ వ్యక్తిని కళ్ళారా చూశారు. ఆయన చెప్తున్నారు, నాతో పాటు ఆ రోజు గెస్ట్లో వచ్చినటువంటి అబ్దుల్లా బిన్ మసూద్ కూడా నేను చెప్పలేదు. ఆ వృద్ధుడు కూడా కన్నీరు ఖర్చుకుంటూ, అమీరుల్ మొమినీన్ కొంచెం మీ చెవి ఇవ్వండి అన్నాడు. ఈయన చెవి ఇచ్చారు. అయ్యా అమీరుల్ మొమినీన్, ఆ రోజు బట్టి నేను కూడా తౌబా చేసుకుని నా జీవితాన్ని సంస్కరించుకున్నాను, వాటన్నింటినీ విడిచిపెట్టాను అని చెప్పించాడు. ఎక్కడ సార్ అలాంటి ఆ ప్రేమతత్వము, ఆ క్షమాపణ గుణము, ఆ ఓర్పు, ఆ సహనము మన జీవితంలో ఎక్కడ ఉంది? మేము అదేమంటే మేము డ్రెస్ చేసుకున్నామండి, తెల్ల టోపీ పెట్టుకున్నాను, కొంతమంది ఎర్ర టోపీ, కొంతమంది పచ్చ టోపీ. ఈ టోపీలతో, ఈ డ్రెస్సులతో, మన భాషతో స్వర్గం వచ్చేసిద్దా? క్యారెక్టర్. వైన్నకల అలా కులకి నాదీం. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ ప్రపంచంలో శీలం రీత్యా, క్యారెక్టర్ రీత్యా నీవు మహోన్నతమైనటువంటి శిఖరాలకు అధిరోహించావయ్యా అన్నాడు. కాబట్టి ఆ శీలం, ఆ క్యారెక్టర్, ఆ ప్రవర్తన, ఆ నడవడిక, హరాంకు దూరంగా హలాల్కి దగ్గరగా, తల్లిదండ్రులకు సేవ చేస్తూ, భార్య బిడ్డల్ని ప్రేమిస్తూ, ఆదరిస్తూ, అన్నదమ్ములను గౌరవిస్తూ, ఇరుగు పొరుగుతో మంచిగా ఉండి, ఏదైతే జీవితాలలో హరాములు ఉన్నాయో, పాపకార్యాలు ఉన్నాయో వాటికి దూరం అవుతూ సున్నత్కి దగ్గరైతే, సున్నత్ అంటే మళ్ళీ మీరు లాల్చి టోపీ అనుకోబాకండి. సున్నత్ అంటే జీవిత విధానం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత విధానం, దానిలో ఇది ఒక డ్రెస్ కోడ్. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తుంది ఏంటంటే, ఎవరు అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసించారో అతడు ఇరుగు పొరుగుతో మంచిగా ఉండాలి అన్నారు. ఎవరు అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసించారో అతడు బాటసారులకు ఆతిథ్యం ఇవ్వాలి అన్నారు. ఎవరు అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసించారో అతడు పొరుగు వారిని ఎప్పుడు నోటు కష్టపెట్టకూడదు అన్నారు. ఎవరైతే అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసించాడో అతడు తల్లిదండ్రులకు సేవ చేయాలి. అతడు అన్ని జీవితంలో పడక మీద లేచిన కాడి నుంచి తిరిగి మరలా పడక మీదకు వెళ్ళేదాకా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని గడిపేవాడు మోమిన్, ముస్లిం. అంటే కులంలో పుట్టి భాషలో మాట్లాడి వేషం వేసుకున్నంత మాత్రాన ఎవడో కాదు. ఈ లాల్చీ బైజ్మా మన సౌదీ వెళ్ళామనుకుంటూ కనపడదు, మొత్తం తోపులు ఉంటాయి అక్కడ.
వేషధారాన్ని అల్లతల్ల చూడడు, అందచందాల్ని సిరి సంపదల్ని చూడడు, నీ ఆంతర్యాన్ని చూస్తాడు అన్నారు. కాబట్టి సోదరులారా, మనం ఏది కోరుకుంటున్నాము? ఆనాడు మరి వాళ్ళు ఎందుకు సఅద్ బిన్ రబీ రదియల్లాహు తఆలా అన్హు ఎందుకు ఆ విధంగా, అసలు ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు మదీనా పోగానే అక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరికీ తాగడానికి ఇబ్బందిగా ఉంది. ఒక యహూదీ యొక్క బావి ఉండేది, అందులో తెచ్చుకున్నటువంటి వాళ్ళు, అతనేమో పదే పదే కండిషన్స్ పెట్టుతూ ఉండేటువంటి వాడు, వీళ్ళు తాగడానికి కూడా నీళ్ళు ఇబ్బంది పడేటువంటి వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఆనాడు ఆ రోజుల్లోనే, ఆ పేదరిక రోజుల్లోనే ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు ఆ బావిని మొత్తాన్ని కొని, ఈనాటి నుంచి దేనిని నా విశ్వాసులందరికీ కూడా ఇస్తున్నాను, ఎవరైనా సరే ఫ్రీగా తోడుకొని పోవచ్చు అని చెప్పేసి ఆ రోజు విశ్వాసుల కోసం బావిని కొనిపించారు సార్. అల్హమ్దులిల్లా. ఎక్కడుందండి మన సోదరుడి కోసం, వాడి మనస్సుని సంతోషపరచడం కోసం ఇప్పుడన్నా ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వగలుగుతున్నామండి. పెళ్ళప్పుడు ఇస్తాం మనం, ఎందుకంటే పెళ్ళప్పుడు కూడా ఎందుకు ఇస్తా అంటే, ఇప్పుడు వాళ్ళ అమ్మాయి పెళ్ళికి నేను ఫ్రిడ్జ్ ఇచ్చాను అనుకో, వాడు నా కొడుకు పెళ్ళికి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఇస్తాడని చెప్పేసి మళ్ళీ ఇది ఒక లేట్ ప్రాసెస్ అనమాట. అంతే, ప్రేమేం కాదది. స్వార్థం లేకుండా, ఆపేక్ష లేకుండా నా తోటి సోదరుడి కోసం చిన్న పెన్ను ఒకటి గిఫ్ట్గా ఇవ్వండి. ఆ తోటి విశ్వాసుని యొక్క మనస్సుని సంతోషపరిచేవాడి గురించి అల్లా అంటున్నాడు, హదీస్ కుద్సీ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, విశ్వాసులను సంతోషపెట్టే వారి పట్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సంతోషపడతాడు, వారికి స్వర్గాన్ని వాజిబ్ చేశాను అన్నాడు. చిన్న గిఫ్ట్ సార్. ఎప్పుడైనా ఏ కారణం లేదు, భయ్ ఈరోజు మా ఇంటికి ఫ్యామిలీతో రండి, భోజనం ఏర్పాటు చేస్తాను, ఎలాంటి ఏ కారణాలు లేవు, ఏ విధమైనటువంటి వెకేషన్స్ కానీ ఈవెంట్స్ కానీ ఏమి లేవు. సోదరుడు ఆ ప్రేమలో ఎందుకు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తారు, అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా, ఆయిషా నువ్వు కూరలో కొంచెం నీళ్ళు ఎక్కువ పోసైనా సరే కానుక పంపించు. ఎప్పుడైనా పంపిస్తున్నామా? నేను బక్రీద్ అప్పుడు చేశానంటే 1 కేజీ మాంసం పంచాను, రంజాన్లో 3 సేర్లు పంచాను, ఈ కాకి లెక్కలో ఏవి అవసరం లేదు. దైనందినటువంటి జీవితంలో ఎంతవరకు కరెక్ట్ ఉన్నామో, కానుకలు ఇవ్వటం ద్వారా ప్రేమలు పెరుగుతాయి, మనసు దగ్గరవుతుంది. ఇంకా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నీ తోటి సోదరుడి గురించి దువా చేయి. నిజంగా నీ దువాను స్వీకరించబడాలి అంటే, సలఫ్లో ఎక్కువగా వాళ్ళ గురించి దువా చేసుకునేవాళ్ళు కాదంట, పక్కోళ్ళ గురించి దువా చేసేవాళ్ళు. ఎందుకు? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నీ తోటి సోదరుడు గురించి నువ్వు దువా చేస్తే మధ్యలో ఒక దూత ఉంటాడు. నీ దువాన్ని సోదరుడు గురించి స్వీకరించబడిద్దో లేదో కానీ ఈ మధ్యలో ఉన్నటువంటి దూత ఏమంటాడంటే, అల్లా ముందుకు ఈయనకి ఆ దువాని స్వీకరింపజేయి, ఈయనకి ప్రసాదించు అని చెప్పి ఏం చేస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తాం, పద్దాకులు నా వ్యాపారమే బాగుండాలి, నా పిల్లగాడు కలెక్టర్ కావాలి, డాక్టర్ కావాలి, ఇదిగో నేనే మంచి పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలి, నాకే అన్ని కారు కావాలి, పక్కోడు గురించి ఎప్పుడు కూడా దువా చేయడం. అస్తగ్ఫిరుల్లాహ్. ఉండరు కొంచెం, అందరి గురించి చెప్పడం లేదు. తోటి సోదరుల గురించి నువ్వు ఎప్పుడైతే దువా చేయటం మొదలుపెట్టావో ఆ ప్రేమలు పెరుగుతాయి, ఆ విశ్వాస స్థాయి పెరుగుతుంది. తద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు నువ్వు దగ్గరవుతావు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ కోసం తాను సిద్ధపరిచినటువంటి స్వర్గాన్ని ఆతిథ్యంగా ఇస్తాను అని చెప్పి అంటున్నాడు. కాబట్టి సోదరులారా, నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను, ఓ అల్లా, ఏదైతే ఈరోజు మేము ప్రపంచ జీవితంలో మా కోసం కోరుకుంటున్నామో, మా విశ్వాస సోదరుల కోసం కూడా కోరుకున్నటువంటి మంచి బుద్ధిని, త్యాగాన్ని, ధైర్యాన్ని, మంచి మనసును వల్ల మాకు ప్రసాదించు. వల్ల ఎవరైతే మేము ఈ జుమాలో హాజరయ్యారో వారందరి పాపాలని మన్నించు. స్త్రీలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు అందరిపై నీ కారుణ్యామృతాన్ని కురిపించు. అల్లా మా పాపాలని క్షమించు. మా యొక్క ఆమల్ని మా కుడి చేతిలో వచ్చే సౌభాగ్యాన్ని ప్రసాదించు. అల్లా కుడి పక్షంలో చేరే అదృష్టాన్ని మా అందరికీ ప్రసాదించు. అల్లా ఆ సమాధి బాధల నుండి మమ్మల్ని కాపాడు. స్వర్గంలో మాకు సమాధిలో స్వర్గం యొక్క కిటికీని మాకు తెరిసే భాగ్యాన్ని ప్రసాదించు. అల్లా నరకమైన అగ్నిగుండం నుండి కాపాడి మేము మా భార్య బిడ్డలతో పాటు పులుసురేతని క్షణికమైన వేగంతో దాటే భాగ్యాన్ని ప్రసాదించి స్వర్గంలో ప్రవేశించి అల్లా నిన్ను దర్శించుకునే సౌభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు. ఆమీన్ సుమామీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ అజీమ్ వ నఫఅనా వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వ జిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా జవాదున్ కరీమ్ అల్ బర్రు రౌఫుర్ రహీమ్ వ రబ్బుల్ అలీమ్.